మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయపు వివరణ. మొదటి వచనం నుంచి. అప్పుడు సమూయేలు తైలబుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. సమూయేలు గారు ఏం చేశారండి? సౌలు తల మీద తైలం పోసి అతన్ని అభిషేకించి అతన్ని ముద్దు పెట్టుకొని ఏమంటున్నాడు? నేను అభిషేకించలా నిన్ను సౌలు, యెహోవా నిన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు అంటే తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పిండంట. నిన్ను అభిషేకించడానికి కారణం ఏంటంటే, నేను అభిషేకించడం కాదు, యెహోవా నిన్ను అభిషేకించాడు, తన స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించాడని చెప్పి సౌలుకి సెలవిచ్చి ఏమన్నాడంటే, ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీని సరిహద్దులో సెల్సహలో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. అంటే యెహోవా నిన్ను అభిషేకించాడు అనటానికి సూచనగా, తన స్వాస్థ్యం మీద నిన్ను అధిపతిగా నియమించాడు అనటానికి సూచనగా, గుర్తుగా దేవుడు కొన్ని సూచనలు నీకు చూపిస్తాడు. ఈరోజు ఫస్ట్ సూచన ఏంటంటే, ఈరోజే నిన్ను అభిషేకించాను కదా, ఈ రోజున నీవు నా యొద్ద నుండి ఎక్కడికి వెళ్తావంటే బెన్యామీని సరిహద్దులో సెల్సహలో నుండి రాహేలు సమాధి దగ్గరికి వెళ్తావని చెప్పిండు. అంటే రాహేలు సమాధి ఎక్కడున్నట్లు? బెన్యామీని సరిహద్దులో సెల్సహులో ఉంది రాహేలు సమాధి. ఆ సమాధి దగ్గరకు నువ్వు వెళ్ళినప్పుడు 2 మనుషులు నీకు కనిపిస్తారు. మొదటి సూచన ఏంటంటే, నువ్వు రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 మనుషులు నీకు కనబడతారు. వారు ఏం చేస్తారంటే, నీవు వెదకపోయిన గార్ధవములు దొరికినవి నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనట్టుకై నేనేమి చేతునని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. ఒక వర్తమానం అంటే ఒక ఇన్ఫర్మేషన్ నీకు చెప్తారు. ఆ 2 ఏమని చెప్తారంటే, నీకు సౌలు గార్ధవములు దొరికినాయి, నువ్వు ఇంటికెళ్ళు, నీ తండ్రి నీ కోసం విచారపడుతున్నాడు. గార్ధవముల గురించి చింతించట్లా మీ నాన్న, నీ కోసం విచారపడుతున్నాడు కాబట్టి నువ్వు నీ గార్ధవములు దొరికినాయి, నువ్వు ఇంటికెళ్ళు అని చెప్తారు అని ఆ 2 చెప్తారని చెప్పేసి సమూయేలు గారు సౌలుతో చెప్తున్నాడు. మరి ఒకసారి అండి, వారు ఏమన్నారంటే, నీ వెదకపోయిన గార్ధవములు దొరికినవి, నీ తండ్రి తన గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనట్టుగా నేనేమి చేతునని నీ కొరకు విచారపడుతున్నాడని చెప్తారు. అంటే ఒక గుడ్ న్యూస్ చెప్తారు నీకు, గార్ధవములు దొరికినాయి అనే గుడ్ న్యూస్ నీకు చెప్తారు. నీ తండ్రి పరిస్థితి ఎలా ఉందంటే, గార్ధవముల కోసం నీ తండ్రి నీ గురించి విచారపడుతుండో, అయిపోతే పోయినాయి కానీ నా కుమారుడు వస్తే బాగుండని నీ గురించి విచారిస్తున్నాడని నీకు వర్తమానం చెప్తారు, ఒక న్యూస్ చెప్తారు అని సమూయేలు గారు ఒక సూచన అనేది సౌలుకి ఇవ్వటం అనేది జరిగింది. తర్వాత నీవు అక్కడి నుంచి, అంటే సెల్సహులో ఉండే రాహేలు సమాధి దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావంటే, నీవు అక్కడి నుంచి 3వ వచనం, అక్కడి నుంచి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. సెల్సహులో నుంచి ఎక్కడికి వెళ్తావంటే తాబోరు మైదానంకు నువ్వు వస్తావు. అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు పోవు బేతేలుకి వెళ్ళేటువంటి 3 మనుషులు నీకు కనిపిస్తారు, నీకు ఎదురు పడతారు. అంటే నీకు ఎదురవుతారు ఆ ముగ్గురు ఏం చేస్తున్నారంటే, ఆ ముగ్గురులో ఒకడు 3 మేకపిల్లలను, ఒకడేమో 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వత్తురు. ఒకళ్ళేమో ఆ 3 మనుషులు నీకు ఎదురు పడతారు తాబోరు మైదానం దగ్గర. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే బేతేలుకి వెళ్తున్నారు. వాళ్ళు ఆ మార్గాన నీకు, అంటే దేవుని దగ్గర వాళ్ళు వెళ్తా నీకు ఎదురు పడతారు. వారిలో ఒకళ్ళ దగ్గర ఏమంటారు, 3 మేకపిల్లలు మోసుకొని వెళ్తా ఉంటాడు, ఇంకొకడేమో 3 రొట్టెలు మోసుకొని వెళ్తాడు, ఇంకొకడేమో ద్రాక్షారసపు తిత్తిని మోసుకొని పోతా నీకు ఎదురు పడతారు సౌలు. వారు నిన్ను ఏం చేస్తారు, వారు నిన్ను చూడగానే ఏమంటారంటే కుశల ప్రశ్నలు అడుగుతారు. నిన్ను ఎలా ఉన్నావు, బాగున్నావా సౌలా అని చెప్పేసి వాళ్ళు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నీకు 2 రొట్టెలు ఇస్తారు. నిన్ను కుశల ప్రశ్నలు అడిగి వాళ్ళు నీకు 2 రొట్టెలు ఇస్తారు. అవి నువ్వేం చేయాలంటే, నాకు వద్దని నువ్వు అనకుండా వాళ్ళ దగ్గర నువ్వు అవి తీసుకోవాలి. 2 రొట్టెలు నువ్వు తీసుకున్న వాళ్ళు నువ్వు తీసుకున్న తర్వాత ఇలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువారుండు దేవుని కొండకు చేరేదవు. తాబోరు కొండ నుంచి ఎక్కడికి వస్తాడంట, తర్వాత
ఫిలిస్తీన్ల దండు కాపు వారుండు దేవుని కొండకు చేరుదు. తాబోరు కొండ నుంచి దేవుని కొండ దగ్గరకు వస్తాడంట. ఆ కొండ దగ్గర నువ్వు వచ్చినప్పుడు అంటే మూడవ సూచన ఇది. మూడవ సూచన ఏంటంటే తాబోరు కొండ దేవుని కొండకు నువ్వు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరికి నువ్వు రాగానే, ఊరి దగ్గరకు నువ్వు ఎంటర్ అవగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు. అంటే అక్కడ నువ్వు అక్కడికి రాగానే, దేవుని కొండకు రాగానే నువ్వేం చూస్తావంటే ఫస్ట్ ఆ ఊరి దగ్గర రాగానే నువ్వు స్వరమండలం, తంబూర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక, వాళ్ళే ముందు వాయించుకుంటూ వస్తూ ఉంటారు, వారి వెనక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడును. అంటే మూడో సూచన, నీకు ప్రవక్తలు ఉన్నతమైన స్థలం నుంచి దిగి వస్తారు. వాళ్ళకు ముందు ఏముండే తంబుర, సన్నాయి, స్వరమండల, సితారాలు వాయించువారు ఉంటారు ముందు. వాళ్ళ వెనక ఈ ప్రవక్తలు అనేది కిందగా ఉన్నత స్థలం నుంచి కిందకి వస్తారు. ఆ సమూహం అంతా నీకు కనబడతారు. కనబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారు ప్రకటించుచు వస్తారు అని చెప్పి వాళ్ళు ప్రకటించుచు ఉన్నత స్థలం నుంచి వస్తూ ఉంటారు ఆ ప్రవక్తల సమూహము అని చెప్పేసి సౌలు గారితో సమూయేలు గారు చెప్పడం అనేది జరిగింది. 6వ వచనం అండి. యెహోవా ఎప్పుడైతే వాళ్ళు ఉన్నత స్థలం నుంచి దిగి వస్తూ ఉంటారో వారికి ముందు సన్నాయి, స్వరమండలం, సితారాలు వాయించువారు ఉంటారో వాళ్ళు ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు నీలో ఒక మార్పు జరిగిద్ది సౌలా అని చెప్పిండు. ఏంటి ఆ మార్పు అంటే